హలో అండి అందరికీ. ఈరోజు మన ఛానల్లో మనం ఈ కంది గింజలు, పెద్ద కందికాయలు అంటాం కదా, ఆ కందికాయలు ఒలిచేసి ఇలా గింజలు చేశాను. వీటితో ఇప్పుడు మసాలా కర్రీ చేసుకుందాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని శనగ్గింజలు అంటే పల్లీలు అంటారు కదా, కొంతమంది పల్లీలు అంటారు, కొంతమంది శనగ్గింజలు అంటారు. మేమైతే శనగ్గింజలు అంటాము. ఇవి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ బౌల్లోకి వేసుకుందాం. ఇలా మిక్సీ బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. వెల్లుల్లిపాయలు కొద్దిగా వేసుకొని ఇందులో కొద్దిగా చెక్క, 2 లవంగాలు వేస్తున్నాను. ఇందులోనే 2 ఉల్లిపాయలు ఇలా ముక్కలు చేసి వేసాను, చిన్న ముక్కలు. ఇందులో 1 స్పూను ధనియాల పౌడర్, కావలసినంత కారం వేసుకోవాలి. చూడండి, కారము తగినంత వేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో ఒక బాగా పండిన టమాటాను కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. కట్ చేసి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి మసాలా. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకుందాం. ఆవాలు, ఉల్లిపాయలు వేసి కొద్దిసేపు ఇలా బాగా వేయించుదాము. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. చూడండి, ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా ఒలిచిపెట్టుకున్నాం కదా కంది గింజలు, ఆ గింజలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు అలా ఆయిల్లో కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత టమోటా వేసుకుందాం. టమోటాలు ఒక 2 కట్ చేసి ఇలా వేసాను. టమాటా కొద్దిసేపు మగ్గే వరకు అలా ఉడికించుకోవాలి. మూత పెట్టి బాగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందే మసాలా రుబ్బు పెట్టుకున్నాం కదా, ఆ మసాలాను కూడా వేసి కలుపుకోవడమే. చూడండి, ఇలా టమాటా బాగా మగ్గిన తర్వాత మసాలా వేసి బాగా వేయించుకోవాలి. ఈ మసాలా కూడా బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ప్లీజ్ వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ మసాలా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. రాగి ముద్దలకైతే చాలా బాగుంటుంది. చపాతీలోకి, రైస్లోకి అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మంట మీడియంలో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి. చూడండి, మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత వాటర్ వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. సాల్ట్ ఫస్ట్లో వేయలేదు, ఇప్పుడు కొద్దిసేపు అలా ఉడకబెట్టిన తర్వాత వేస్తున్నాను. ముందే వేయాల్సింది మర్చిపోయినాను, ఇప్పుడు వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి, ఇలా బాగా దగ్గర పడుతూ వచ్చింది కదా. గింజలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయినాయి. చూడండి, ఇలా అదిమితేనే మెత్తగా ఉడికిపోయినాయి కదా. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమే. కొత్తిమీర వేసుకొని ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.